ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుని దృష్టికి మనం తగ్గించుకుని ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. వారు హెచ్చించుకుని ఉంటారు. నేను అందరిలాంటి వాడిని కాదు, నేను చాలా గొప్పవాడిని. నీకు ఉండొచ్చు, నీకు ధనం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఒక స్టేటస్లు నీవు కలిగి ఉండొచ్చు. అది బయట వరకునే ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని యొద్ద మనం తగ్గించుకుని ఉండాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, నేను మిమ్మల్ని హెచ్చిస్తానంటున్నాడు. ఇది గుర్తుంచుకో. దేవుడు మనకి ఇవ్వకపోతే ప్రపంచంలో ఎవ్వరు మనకి ఇవ్వలేరు. దేవుడు మనకి ఎవరు మొదలు పెడితే దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఒక చర్చిలో ఒక వ్యక్తి చర్చ్ క్లీన్ చేస్తూ ఉన్నాడు. సడన్ గా ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఒక కంపెనీకి హెచ్ఆర్ అంట. ఏంటి ఈ పని చేస్తున్నాడు, లేబర్ వర్క్ చేస్తున్నాడు ఏంటి అని, నేను మీకు జాబ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఇదిగో నా విజిటింగ్ కార్డ్ అని చెప్పి ఆ వ్యక్తికి ఇస్తాడు. వాళ్ళిద్దరు కూడా బయటికి వెళ్ళేసరికి కొన్ని లగ్జరీస్ కార్స్ అతని ముందుగా వచ్చి ఆగాయి. ఈయన ఒక కంపెనీకే CEO. అంత గొప్పవాడైంది దేవుని మందిరంలో ఎందుకు పరిచయం చేస్తున్నాడంటే, దేవుడు నన్ను ఈ పొజిషన్